హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు పూర్తయి చాలా రోజులైన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి అభ్యర్థులంతా ప్రభుత్వం ఎప్పుడు ఫైనల్ కి విడుదల చేస్తుందా, ఫైనల్ కి విడుదల చేసి మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్టులు ఎప్పుడు ఇస్తుందా, ఇవి విడుదల చేసిన తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎప్పుడు నిర్వహిస్తుందా అంటూ ప్రస్తుతం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అభ్యర్థులు పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇవ్వనటువంటి ప్రభుత్వం మరి ఫైనల్ కి విడుదల చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నట్టు ఇక్కడ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి చాలా మరి ఇనిషియల్ కీ మీద చాలా అబ్జెక్షన్స్ అనేవి రావడంతో వాటిని పరిశీలించడానికి ఇంత సమయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కి ఈ రోజు విడుదలవుతుంది అంటూ నిన్నంతా సోషల్ మీడియాలోను అలాగే మనకు రావడం జరిగింది. దాంతో ఈ రోజు ఫైనల్ కి విడుదలవుతుంది అని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు అయితే ఏపీ మెగా డిఎస్సి ఫైనల్ కి ఈ రోజు విడుదలవుతుంది అంటూ సమాచారం ఎక్కడ కూడా మనకు దినపత్రికల్లో గాని మిగిలిన చోట గాని కనిపించలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి సింగపూర్ పర్యటనలో ఒక పక్క ఉన్నారు. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మరి మెగా డిఎస్సి కీని ఫైనల్ కీని విడుదల చేస్తారా అంటూ కూడా మరి అభ్యర్థులు అనుమానాలని వ్యక్తం చేయడం మనం గమనించవచ్చు. మొత్తానికి ఏపీ మెగా డిఎస్సి నియామక ప్రక్రియ అయితే ఆగస్టు కంతా పూర్తి చేస్తామంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే మరి ఆగస్టులో నియామక ప్రక్రియ పూర్తి చేస్తే సెప్టెంబర్ 5 టీచర్స్ డే ఎలాగూ దగ్గరకు వస్తుంది కాబట్టి మరి టీచర్స్ డే రోజు నియామక పత్రాలు అభ్యర్థులకు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే విషయం కూడా అర్థమవుతోంది. ఇది ప్రస్తుతం ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇక దాంతో పాటు ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఏజెన్సీ పోస్టులు మినహాయించాలి అంటూ టీఏసీ తీర్మానం చేయడం జరిగింది. మెగా డిఎస్సి నుంచి ఏజెన్సీ పోస్టుల మినహాయింపునకు టీఏసీ తీర్మానం. ఆదివాసీ రాష్ట్రీయ అధికార్ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు అప్పల నర్స డిమాండ్. మెగా డిఎస్సి నుంచి ఏజెన్సీ పోస్టులను మినహాయింపునకు గిరిజన సలహా మండలి టీఏసీలో తీర్మానం చేయాలని ఆదివాసీ రాష్ట్రీయ అధికార్ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు పి అప్పల నర్స డిమాండ్ చేశారు. ఆదివాసీ డిఎస్సి సాధన కమిటీ ఆదివాసీ నిరుద్యోగుల సంఘం ఆధ్వర్యాన పాడేరు మోదకొండమ్మ గుడి వద్ద సోమవారం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఆదివాసీ నిరుద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ ఎస్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సదస్సులో పి అప్పల నర్స మాట్లాడుతూ స్థానిక ఆదివాసీలకే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గిరిజన సలహా మండలి టీఏసీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేయాలన్న ఆదివాసీల కోరిక నెరవేర్చిన తర్వాతనే ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. దానికి అనుగుణంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో పేర్కొన్న ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులు మినహాయింపు ఇవ్వాలని, తదనంతరం ఆదివాసీ స్పెషల్ డిఎస్సికి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఆదివాసీ ప్రాంతానికి చెందినటువంటి వారు మరి ఆదివాసీ స్పెషల్ డిఎస్సిని కోరడాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మరోపక్క నేడు కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో చాలా కాలంగా కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. అటువంటి ప్రక్రియ ఈ రోజు మరి చివరి అంకానికి చేరుకుంది. కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు సచివాలయంలో హోంమంత్రి అనిత రిజల్ట్స్ విడుదల చేయనున్నారు. 2022లో అక్టోబర్లో పరీక్షలు జరగగా న్యాయ వివాదాల నేపథ్యంలో ఫలితాల విడుదలకు ఆలస్యమైంది. ఈ ఎగ్జామ్స్ కు సంబంధించి 2 వారాల కిందట ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ రోజు 11 గంటలకు కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు హోంమంత్రి అనిత చేతుల మీదుగా విడుదలవుతూ ఉన్నాయి. ఇక నీట్ మరియు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లలో మరి వరుసగా గత 4 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదివి ఉంటేనే లోకల్ అని, ఇంటర్మీడియట్ తెలంగాణ లేదా మరే ఇతర రాష్ట్రాల్లో చదివినా కూడా వారు నాన్ లోకల్ అంటూ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే గతంలో విడుదల చేసిందో వాటిని మరి
ఇక్కడ హైకోర్టు వారిని కూడా లోకల్ గా దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించండి అంటూ పేర్కొనడాన్ని చూస్తూ ఉన్నాం. రాష్ట్రం వెలుపల ఇంటర్ చదివిన వారు కూడా లోకలే, వారి దరఖాస్తులను స్వీకరించండి. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టర్ కు హైకోర్టు ఆదేశం. వైద్య విద్యా ప్రవేశాల కౌన్సిలింగ్ లో తమను ఏపీ స్థానికులుగా పరిగణించి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ ఇంటర్మీడియట్ రాష్ట్రం వెలుపల చదివి నీట్ రాసిన పలువురు అభ్యర్థులు అత్యవసరంగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్లను రాష్ట్రంలో స్థానిక అభ్యర్థులుగా పరిగణించి వారి దరఖాస్తులను స్వీకరించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్టర్ ను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, ఆ తర్వాత లోకల్ నాన్ లోకల్ వ్యవహారంపై లోతైన విచారణ చేపడతామని స్పష్టం చేసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన ఎస్కే కమరుద్దీన్, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలికి చెందిన వెంకటరమణ, మరో 51 మంది నీట్ అభ్యర్థులు సోమవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యాలు వేశారు. వారి తరపున న్యాయవాదులు కొర్రపాటి సుబ్బారావు, పివిజి ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. 10వ తరగతి వరకు ఇక్కడే చదివారు. న్యాయవాది సుబ్బారావు వాదనలు వినిపిస్తూ కమరుద్దీన్ 1 నుంచి 5వ తరగతి ప్రత్తిపాడు, 6 నుంచి 10వ తరగతి వరకు గుంటూరు, ఇంటర్ తెలంగాణలోని మేడ్చల్లో చదివారు. తల్లిదండ్రులు ఏపీలోని నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ రాష్ట్రంలో స్థానిక అభ్యర్థి అవుతారు అన్నారు. 52 మంది అభ్యర్థుల తరపున న్యాయవాది పివిజి ఉమేష్ చంద్ర వాదనలు వినిపిస్తూ పిటిషనర్లందరూ 1 నుంచి 10వ తరగతి వరకు ఏపీలోనే చదివారు. ఆధార్, నివాస ధ్రువపత్రాలు ఏపీలోనే ఉన్నాయి. తల్లిదండ్రులు ఇక్కడే నివసిస్తున్నారు. ఇంటర్మీడియట్ రాష్ట్రం వెలుపల చదివారనే కారణంతో నాన్ లోకల్ గా పరిగణిస్తున్నారు. నీట్ పరీక్ష రాసే నాటికి విద్యార్థులు వరుసగా 4 ఏళ్లు ఏపీలో చదివి ఉండాలని లేదా ఏపీలో నివసించి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేయడం చట్ట విరుద్ధం. పిటిషనర్లను ఏపీ స్థానిక అభ్యర్థులుగా పరిగణించి వైద్య విద్యా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించండి అని కోరారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం తరపున న్యాయవాది టివి శ్రీదేవి వాదనలు వినిపిస్తూ లోకల్ నాన్ లోకల్ అభ్యర్థులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవోలు జారీ చేసిందని అన్నారు. నీట్ పరీక్ష రాసే నాటికి విద్యార్థులు వరుసగా 4 ఏళ్లు ఏపీలో చదివి ఉండాలని లేదా ఏపీలో నివసించి ఉండాలని అన్నారు. వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరడంతో మరి వారం రోజులు వాయిదా వేయడాన్ని మనం చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు గిన్నిస్ రికార్డును సృష్టించింది. జూన్ 29 నిర్వహణ, 53.4 లక్షల పేరెంట్స్ టీచర్స్ హాజరు, పరోక్షంగా 1.5 కోట్ల మంది భాగస్వామ్యం. ధృవీకరించిన గిన్నిస్ సంస్థ ఈ రికార్డు ఉపాధ్యాయులకే అంకితం అంటూ మంత్రి నారా లోకేష్ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్ టీచర్ మీటింగ్ మెగా పీటీఎం నిర్వహించి గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పిందని, ఈ గిన్నిస్ రికార్డు ఉపాధ్యాయులకు అంకితమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం మీడియాకు ఒక ప్రకటనను ఆయన విడుదల చేశారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం మెగా పీటీఎం లో 5.34 మిలియన్లు అంటే 53.4 లక్షల మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారితో సహా మొత్తం 15.2 మిలియన్లు అంటే 1.5 కోట్ల మంది అతిపెద్ద పేరెంట్ టీచర్ మీటింగ్ లో భాగస్వామ్యం అయ్యారు. జాతీయ విద్యా విధానం 5వ వార్షికోత్సవం జూలై 29కి ఒక రోజు ముందు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ గిన్నిస్ రికార్డ్ సాధించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇక మనం చిత్రంలో కూడా విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఇక్కడ మరి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును ఇవ్వడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.